ఒక సినిమాకి డైరెక్టర్ అనేవాడు కెప్టెన్ లాంటివాడు. ఒక షిప్‌కి కెప్టెన్ ఎంత ముఖ్యమో, డైరెక్టర్ అనేవాడు కూడా సినిమాకి అంతే ముఖ్యం. అయితే 24 క్రాఫ్ట్స్‌లో ఏ ఒక్క క్రాఫ్ట్ పని చేయకపోయినప్పటికీ కూడా పర్వాలేదు, కానీ డైరెక్షన్ అనే ఒక క్రాఫ్ట్ మాత్రం పని చేయకపోతే ఆ సినిమా మొత్తం పాడైపోయే అవకాశాలున్నాయి. అయితే అలాంటి డైరెక్టర్లు ఎంతోమంది లెజెండరీ వాళ్ళు మన సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. అయితే కొంతమంది పేర్లు చాలా బయటకు వస్తే, మరికొంతమంది పేర్లు మాత్రం అసలు బయటికే రావు. చాలా చల్లగా వాళ్ళ సినిమాలన్నీ వచ్చేసి మనం చూసి అభినందిస్తూ ఉంటాం. అలాంటి డైరెక్టర్‌లో 'కేవి రంగారావు' గారు కూడా ఒకరు. అయితే కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, మోహన్ బాబు లాంటి ఎంతోమంది లెజెండరీ యాక్టర్స్‌తో దర్శకత్వ శాఖలో ఎంతో గొప్పగా కొన్ని దశాబ్దాల పాటు పనిచేసిన ఈయన చనిపోయారు. అది కూడా సోమవారం ఉదయం చనిపోయారు. అయితే ఎన్నో రకాల అవార్డులు తీసుకున్నారు. నిజానికి 'కేవి రంగారావు' గారు డైరెక్షన్ శాఖలో ఎన్నో రకాల విభిన్నమైన పాత్రలు చేస్తూ వచ్చారు. అయితే దర్శకత్వం శాఖ అనేది చాలా పెద్ద విషయం. దానిలో తలలో నానికలాగా చాలా అద్భుతమైన సేవల్ని మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందించారు. ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే, రాజశేఖర్తో కలిసి 'ఇంద్రధనస్సు', సూపర్ స్టార్ కృష్ణ గారితో కలిసి 'వారెవ్వా మొగుడా' ఇలాంటి ఎన్నో సినిమాలు నటించారు. ఇక విషయానికి వస్తే, ఈ లేటెస్ట్‌గా బోయపాటి సీను దర్శకత్వంలో వచ్చిన 'జయ జానకి నాయక' అనే సినిమా మనందరికీ తెలిసిందే. దీనిలో బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్, అలాగే హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరు కూడా జంటగా నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని చేకూర్చుకుంది. ఈ సినిమాకి దర్శకత్వ శాఖలో పనిచేశారు 'కేవి రంగారావు' గారు. అయితే ఎన్నో రకాలుగా తమ సేవలను సినిమాకి అందిస్తున్న ఆయన సోమవారం చనిపోవటం నిజంగా బాధాకరమైన విషయమని, కానీ పండగ పూట ఇలాంటి చేదు వార్త వినాల్సి వస్తుందని మా అధ్యక్షుడితో పాటు కొంతమంది పలువురు దర్శకత్వ ప్రముఖులు కూడా తమ సంతాపాన్ని తెలియజేశారు. మరి మీరు కూడా ఆయన చనిపోయిన వ్యక్తి గురించి ఏమైనా చెప్పాలి అనుకుంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.